ద రిజల్ట్ టు ఈశ్వర అండ్ కీప్ కామ్. దిస్ ఈజ్ ది గీతా మెథడ్ విచ్ ఈజ్ అంటే తాత్కాలికంగా కాదు, తత్కాలమునందు, అంటే అట్ దట్ మూమెంట్ ఇట్ మే బి వెరీ పెయిన్ఫుల్ అండ్ వెరీ డిఫికల్ట్, బట్ యూ స్టిక్ టు దిస్ ప్రిన్సిపల్, ఇట్ విల్ సర్వ్ యూ వెల్ ఇన్ ది లాంగ్ రేంజ్. అది దట్ ఈస్ ది ఎంటైర్ టీచింగ్. చూద్దాం, ఇంకా గీత మొదలుపెట్టామంటే ఇంక ఇదే ఉంటుంది. దిస్ ఈజ్ ది ఓన్లీ టాపిక్ ఫర్ నెంబర్ ఆఫ్ క్లాసెస్. డ్యూటీ బేస్డ్ కల్చర్ అనేది భాష్యం ఉందాము. సో ఇంతకుముందు ఒక వాక్యం నేను చూశాను. తదర్థావిష్కరణాయ అనేకై వివృత పదార్థ వాక్యార్థ న్యాయమపి అత్యంత విరుద్ధానేకార్థత్వేన లౌకికైర్గృహ్యమాణముపలభ్య అహం వివేకతః అర్థనిర్ధారణార్థం సంక్షేపతః వివరణం కరిష్యామి. అంతవరకు చూసాం. నెక్స్ట్ సెంటెన్స్ కూడా అయింది. తస్యాస్య గీతాశాస్త్రస్య సంక్షేపతః ప్రయోజనం పరం నిశ్రేయసం సహేతుకస్య సంసారస్య అత్యంతోపరమ లక్షణం. అది కూడా పూర్తయి. వెరీ గుడ్. తర్వాత వాక్యం అందాము. సో అంటే అక్కడ ఏమని చెప్పారంటే గీతాశాస్త్రము బోధించేటువంటి అంతిమ ప్రయోజనము, పరం ప్రయోజనం. సో సర్వోత్కృష్టమైన ప్రయోజనము, అవాంతర ప్రయోజనాలు కాదు. సో జీవితానికంతకీ కూడా గీతాశాస్త్రము బోధించే పరమ లక్ష్యం ఏమి అన్నట్లయితే సహేతుకస్య సంసారస్య అత్యంత ఉపరమ లక్షణం. సంసారము అంటే షార్ట్ రేంజ్ అర్థము చెప్పాను నేను, లాంగ్ రేంజ్ అర్థము చెప్పాను. సో ఈ పరిచ్ఛిన్న జీవుని యొక్క ఈ పాట్లు, ఈ విశాల జగత్తులో ఈ పరిచ్ఛిన్నమైన జీవుని యొక్క పడరాని పాట్లు ఏవైతే గలవో దీనికి సంసారము అని పేరు. ఈ సంసారం మరణించడం తర్వాత కూడా కొనసాగుతుంది. ఎందుకంటే మరణం అంటే దేహానికే కానీ జీవతత్వానికి ఆ సూక్ష్మ శరీరం వల్ల కొనసాగుతూ ఉంటుంది. కనుక ఈ సంసారము పూర్తిగా తొలగిపోవాలి. అత్యంత ఉపరమ, పూర్తిగా అత్యంతాన్ని వేసుకుంటూ ఉండాలి. సో అబ్సల్యూట్ సిజేషన్ ఆఫ్ సంసార. తాత్కాలికమైన సిజేషన్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మీరు నిద్రపోయారనుకోండి, పోయింది సంసారం. నిద్ర దాకా అక్కర్లేదు. ఫస్ట్ క్లాస్ అబ్జార్బింగ్ సినిమాకి వెళ్ళారనుకోండి, సంసారం ఉండదు. సినిమాలో సంసారం ఏముంటుంది? వాడు ఇంకో సంసారం పెడతాడు అక్కడ. ఆ డైరెక్టర్ కనుక కథ చెప్పడంలో మంచి తెలివైన డైరెక్టర్ అయినట్లయితే కథని బాగా చెప్పడం చేతనవ్వాలి. కథావస్తువుని పోషించటం అదో శిల్పము అని అంటారు. ఆ శిల్పాన్ని, ఆ రచనా శిల్పాన్ని కనుక ఆ డైరెక్టర్ ప్రదర్శించగలిగాడంటే చాలా అబ్జార్బింగ్గా ఉంటుంది కథ. మీరు అబ్జార్బ్ అయిపోతారు దాంట్లో. దాంతో ఏమైపోతుందంటే ఈ సంసారం బ్యాక్గ్రౌండ్లోకి పోతుంది. అయితే ఇంటర్వెల్ అది వాళ్ళం మేము మా చిన్నప్పుడు. తర్వాత తెలిసింది అది ఇంటర్వెల్ కాదని. ఎందుకంటే వెళ్ళకుండా కొట్టేవారు ఇప్పుడు. అందు గురించి ఇంటర్వెల్ అనుకున్నాం మేము. మాకేమొచ్చు ఇంగ్లీష్ ఆ రోజుల్లోనూ ఏదో అమాయకంగా ఉండేవాళ్ళం. కోనసీమ వాళ్ళు అంటే మూర్ఖులనే ఒక జనరల్ ఒపీనియన్ ఒకటి ఉంది. వాళ్ళకి ఏమీ రాదు, ఏం తెలియదు, అమాయకంగా ఉంటారు. ఆయ్ అంటూ కొంచెం అమాయకంగా ఉంటారు, విచ్ ఇస్ ట్రూ ఆల్సో. సో అలాగే ఉండేవాళ్ళం. ఐ యూస్ టు బి లైక్ దాట్. ఇంటర్బెల్ అనేవాళ్ళు. ఇంటర్బెల్ అంటే ఏమిటండి? ఒక ఆయన అడిగారు నాకు, ఇంటర్బెల్ అంటున్నావు ఏమిట్రా, ఏమిటి ఇంటర్బెల్ అని. అంటే సినిమాలో ఇంటర్ అంటే హాఫ్ ది వే, బెల్ కొడతారు, ఆ తర్వాత ఇంటర్వాల్ అని తెలుసు. ఎనీవే, సో ఆ ఇంటర్వెల్ వచ్చేదాకా సంసారం ఉండదు. మళ్ళీ ఇంటర్వెల్ రాగానే సంసారమే. ఏమిటి సంసారం? దాహం వేస్తూ ఉంటుంది, మంచినీళ్ళు తాగాలి. మంచినీళ్ళు ఏమిటి? కోక్ తాగాలి, మరొకటి తాగాలి. మళ్ళీ బయటికి వెళ్ళి తాగొచ్చే లోపల మళ్ళీ మొదలుపెట్టేస్తారేమో సినిమా. మళ్ళీ సినిమా మొదలుపెట్టేస్తే అది ఏమైపోతుందో. మళ్ళీ వీడి సంసారం మామూలే. తర్వాత వీడి కుటుంబంతో పాటు వెళ్ళాడు అనుకోండి, ఇంక చెప్పేదే లేదు. భార్యా పిల్లలతో పాటు వెళ్ళారనుకోండి, ఏ లాభం? ఊరికే ఇంటర్వెల్ వచ్చినా కూడా ఏమీ చేయకుండా అలా కూర్చుని ఉంటారని వాళ్ళు అనుకునే పోయకూడదు. కాబట్టి హీ హ్యాస్ టు డూ సమ్ సర్వీస్ ఆల్సో, విచ్ ఇస్ ఫెయిర్ ఎనఫ్. సో ఈ విధంగా ఈ సంసారం మొదలైపోతుంది. మళ్ళీ ఇంటర్వెల్ అయిపోయి సినిమా పూర్తయిన వెంటనే యూ హ్యావ్ ఎ హెవీ హెడ్, చిన్న తలపోటుతోటి బయటకు వస్తారు. సో తాత్కాలికమైన ఉపరమము అంటే సిజేషన్, ఆగిపోవటం ఎలాగూ ఉంది. దీనికోసం గీతాశాస్త్రం ఎందుకు? ఇవన్నీ ఉండనే ఉన్నాయి. అది నిజానికి ఒక సిద్ధాంతం ఏంటంటే, ఈ ప్లెషర్ అని అంటారే,
ప్లెషర్స్ అని మన వాళ్ళు అంటారు. ప్లెషర్స్ అంటే ఏమిటి? ఇట్ ఈస్ ఎన్ ఎస్కేప్ ఫ్రమ్ ది బర్డెన్ ఆఫ్ సంసార. దట్ ఈస్ ది ప్లెషర్. ప్లెషర్కి నిర్వచనం, భోగము అనేదానికి నిర్వచనం ఏమిటంటే, నువ్వు భోగంలో ఏదో సమ్ పాజిటివ్ కంటెంట్ ఆఫ్ హ్యాపీనెస్ ఉందని నువ్వు అనుకుంటున్నావు, వెర్రివాడ. అదేమీ లేదు. నీవు ఈ సంసారపు బరువు బాధ్యతల నుండి పారిపోయే ప్రయత్నం, ఒక పలాయనవాదమే భోగము. నిజానికి చాలామంది సైకాలజిస్టులు అలాగే చెప్పారు. దిస్ ఆల్కహాల్, తర్వాత డ్రగ్స్, ఇంకా ఈవెన్ సినిమా యూ కెన్ పుట్ ఇన్ టు దాట్. అండ్ దెన్ ఫర్ సమ్ పీపుల్ ఈటింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్ ఎస్కేప్ మెకానిజం. దే ఈట్ బికాస్ దే ఆర్ ఇన్ టెన్షన్. టెన్షన్లో ఉండి ఎక్కువ తినేస్తారు. సో ఈ విధంగా ఇవన్నీ భోగాలన్నీ కూడా పలాయనం తప్ప ఇంకొకట్లేదు. కొంతమంది డ్యాన్స్ అది చేస్తూ ఉంటారు. వాట్ ఈస్ దిస్ డ్యాన్స్? వై దే షుడ్ డ్యాన్స్? దే షుడ్ డూ ఎక్సర్సైజ్. దట్ ఐ అండర్స్టాండ్, ఏరోబిక్ ఎక్సర్సైజు. సో అలా చేయొచ్చు. వై దే షుడ్ డూ డ్యాన్స్? డ్యాన్స్ అంటే ఐ మీన్ భోగం కోసం చేసే డ్యాన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. అసలు వాట్ ఈస్ దిస్ డ్యాన్స్? ఏదో రాక్ పాప్ ఏదో డ్యాన్స్ చేస్తుంటారు. వాట్ ఫర్? సో ఈ ఫిజికల్ మూమెంట్ ఎప్పుడైతే వచ్చేసిందో ఎక్కువగానో, మనస్సు ఇట్ గెట్స్ ఎంగేజ్డ్ విత్ ది బాడీ, బికాస్ బాడీ ఈజ్ ఇన్ ఇంటెన్స్ యాక్టివిటీ. బాడీలో ఇంటెన్స్ యాక్టివిటీ వచ్చేసేపటికి మనస్సుకి ఇంకా మిగతా విషయాలు ఆలోచించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇలా అంటూ మనస్సు ఎంగేజ్ అయిపోతుంది. సో ఇట్ గివ్స్ ఏ కైండ్ ఆఫ్ రిలీఫ్. ఎందుకంటే మన సంసార దుఃఖము అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ థాట్ ప్రాసెస్సే, ఆలోచనలే సంసార దుఃఖం. అంతకంటే దుఃఖం ఏముందండి? ఎందుకంటే ఇప్పుడు సపోజ్ యు సీ, ఇఫ్ యూ కెన్ పుట్ ది థాట్స్ అట్ బే, అంటే థాట్స్కి మీరు కొంచెం దూరంగా ఉండగలిగితే మీకు అసలు ఆ పెర్సనే ఉండడు. ది ఇండివిజువల్ పెర్సన్ ఉన్నాడు చూడండి, దట్ పెర్సన్ ఇట్ సెల్ఫ్ విల్ బి అప్సెట్. బికాజ్ పెర్సన్ ఈజ్ ద చైల్డ్ ఆఫ్ థాట్స్. థాట్స్ ఉన్నప్పుడే పెర్సన్ ఉంటాడు. థాట్స్ లేకపోతే పెర్సనే ఉండడు. పెర్సనే ఉండకపోతే ఇంక సంసారమే వాళ్ళకి, దుఃఖమే వాళ్ళకి. కాబట్టి ఈ థాట్స్ నుంచి మీరు ఎస్కేప్ అవ్వాలి. ప్రతివాడు కూడా థాట్స్ నుంచి ఎస్కేప్ అవ్వాలి. నిద్ర పట్టట్లేదంటే థాట్స్ ఎక్కువైన కారణంగా నిద్ర పట్టట్లేదు. ఆ మనస్సుకి దుఃఖం కలుగుతోందంటే థాట్స్ మూలంగా దుఃఖం కలుగుతుంది. భయం వేస్తోందంటే థాట్ మూలంగా భయం వేస్తుంది. అసూయ ఇట్ ఈజ్ ఎ థాట్. ద్వేషము, ఎనీథింగ్, ఫ్రస్ట్రేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ థాట్. సో ఇంక్లూడింగ్ ద పర్సన్ ఈజ్ ఎ థాట్. కాబట్టి ఈ థాట్స్ నుంచి విముక్తి లభించటమే, సంసారం నుంచి విముక్తి లభించటం అంటే థాట్స్ నుంచి విముక్తి లభించటం. థాట్స్ నుంచి విముక్తి లభించటము ఇట్ ఈజ్ 2 ways. 1, యు కిల్ ది థాట్స్. నేను ఒక టాపిక్లో ఇంకో టాపిక్లోకి వెళ్ళాను, సరే ఇంక వెళ్ళాను కాబట్టి టాపిక్ అంటే బహుశా టాపిక్కే కూడా సంసారం గురించి కదా మాట్లాడుతూ ఉంటా. సో 1 way is కిల్ ది థాట్స్. ఇది ఎలాగంటే తలపోటు వస్తుంది కాబట్టి కట్ ది హెడ్, సో యూ విల్ నాట్ హ్యావ్ హెడేక్. ఇది యోగా మెథడ్ అంటారు. దీనికి యోగా మెథడ్ అని పేరు. యోగశ్చిత్తవృత్తి నిరోధ. సంసారం ఎందువల్ల వచ్చింది? చిత్తవృత్తులను బట్టి సంసారం వచ్చింది. అసలు వీడికి అది తెలుసుకోవడం గొప్ప విశేషం. వీడు ఏమనుకుంటాడంటే సంసారం ఊళ్ళో వాళ్ళని బట్టి వచ్చింది అంటాడు. ఇంక వాడికి ఏం పాఠం చెప్తారు వీడు? వాడు ఫస్ట్ హీ షుడ్ యాక్సెప్ట్ దిస్ మచ్. నా సంసారము నా చిత్తవృత్తులలో ఉన్నది. దుఃఖం ఎక్కడుందిరా? చిత్తవృత్తుల్లో ఉన్నది. శత్రువు ఎక్కడున్నాడు? చిత్తవృత్తులలో ఉన్నాడు. మైండ్ మోడిఫికేషన్స్ చిత్తవృత్తులు అంటే. సో ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఎక్కడుంది? చిత్తంలో ఉంది. సో ఇంత మటుకు వాడు యాక్సెప్ట్ చేయాలి. ఒక ఆయన అన్నారు, ఏమండి జీవితం చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంది స్వామీజీ, మీరు ఏదైనా నాకు మీరు ఉపాయం చెప్పాలి అన్నారు. నేను యూఎస్లో అది ఆశ్రమంలో గురించి పుస్తకం చూసుకుంటున్నాను. పుస్తకం రాసుకోవడము చూసుకోవడం ఏదో చేస్తుంటే పాపం చాలా చూడగానే నాకు అనిపించింది ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారని వచ్చారు. ఈ మాట చెప్పారు. నేను అన్నాను, ఇట్స్ ఓకే, యూ టెల్ మీ వాట్ కుడ్ బి ది కాజ్ ఫర్ యువర్ ఫ్రస్ట్రేషన్. అంటే చూడండి, ఇంట్లో విశ్రాంతి లేదు, ఇంట్లో కోఆపరేషన్ లేదు, ఆఫీస్లో ఐ ఫేస్ సీరియస్ ప్రాబ్లం, మీరు నాకు హెల్ప్ చేయాలి.
ఫెయిర్ ఎనఫ్. అంటే నేను చెప్పాను చూడండి, నేను మీకు హెల్ప్ చేయాలంటే 2 రకాలుగా చేయగలుగుతా. ఒకటి, మీకు ఏదో మంత్రమో తంత్రమో పూజో పునస్కారమో చెప్తా, మీరు చేసుకోండి, మీకు ఈశ్వరానుగ్రహం వల్ల ఈ పరిస్థితులు చక్కబడవచ్చు. అది ఒక మెథడ్. మీరు అది కావాలంటే అది చెప్తాను. ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో ఇన్ మై కిటీ. ఐ విల్ టెల్ దట్. ఏం సమస్య ఏం కాదు. ఓకే, నెంబర్ 1. ఇప్పుడు నేను భాగవతం చదువుతున్నా, పంచమస్కంధం చదువుతున్నా. దీంట్లో నారాయణ కవచం అని ఒకటి ఉంది. దాంట్లో ఓ శ్లోకం ఉంటాయి. ఈ శ్లోకాన్ని వంశధరాచార్యుడు రాస్తాడు అక్కడ. ఆ శ్లోకం మొహం చూస్తేనే తెలుస్తోంది. సరే, వంశధరాచార్యుడు, శ్రీధరాచార్యుడు, ఆచార్యులు అందరూ కూడా ఏకముఖంగా ఏమని రాస్తారంటే, ఈ భయం కనుక ఉన్నట్లయితే ఈ శ్లోకాన్ని కనుక పారాయణ చేసుకుంటే భయం తగ్గుతుంది అని రాస్తారు. కాబట్టి సో భయంతో బాధపడుతున్నానని ఒకడంటే నేను ఆ శ్లోకాన్ని అతనికి చెప్పగలుగుతాను. ఐ నో ఇట్. ఇట్స్ నాట్ సంథింగ్ అన్నోన్ టు మీ. సో ఐ విల్ టెల్ దట్. అదొక ఉపాయం. నెంబర్ 2, అసలు ఇంకొక పద్ధతి ఏమిటంటే, ఈ భయం ఎందుకు పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది, ఈ భయాన్ని పోగొట్టుకుని మౌలికంగా ఈ భయహేతువును నివారించే మార్గం ఏమైనా ఉన్నదా అని ఆ విశ్లేషణ. ఇట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్. సో నేను ఆయనకి చెప్పాను, వాట్ ఈజ్ ఇట్ దట్ యు వాంట్ అని అడిగాను. అంటే ఆయన అన్నారు, సరే ఈ మంత్రమో తంత్రమో పూజా పురస్కారం అది అది ఓకే, ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ విల్లింగ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఓకే, బట్ యూ ఎక్స్ప్లెయిన్ ది అదర్ థింగ్ టు మీ ఎ లిటిల్ మోర్ అని అన్నారు. కొంచెం వివేకం గలవాడు కాబట్టి. వివేకం లేని వాడికి అయితే అసలు ఈ ఆప్షన్ ఇచ్చి ప్రసక్తే లేదు. వాడికి ఏదో తాయెత్తు ఇచ్చేస్తే వెళ్ళిపోతాడు. మంత్రం జపం చేయమంటే కూడా కష్టపడతాడు. మంత్రం జపం చేయమంటే చేస్తాడేంటి, స్వామిజీ ఆ జపం ఏదో మీరే చేయండి అంటాడు. మరి నేను జపం చేస్తే నీ భయం ఎలా పోతుందా అంటే, అంటే మీరు జపం చేసేప్పుడు ఓ పంచపాత్రలో నీళ్ళు అక్కడ పెట్టుకోండి, 3 గంటలు మీరు జపం చేసేయండి. తెల్లవారుజామున 5కో 5:30కో లేవండి, లేచి 8:30 దాకా జపం చేసేయండి. నేను 7:30కి నిద్ర లేచి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వస్తాను, నా తీర్థం నా చేతిలో వేస్తే పుచ్చుకుని వెళ్ళిపోతాను. అప్పుడు నా భయం పోతుంది. నేను చెప్పింది కరెక్టేనా కదా? సో సో ఎనీవే, కాబట్టి జపం చేయమని నేను చెప్పడం, వాడు జపం చేయడం, అది కూడా ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. బట్ అతను వివేకవంతుడు కనుక వాట్ ఈస్ ది అదర్ మెథడ్ అంటే నేను మాట అడిగాను. చూడు, వెరీ ఫెయిర్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. నీ సమస్యకి మూలము నీ కుటుంబ సభ్యులలోనూ ఆఫీసులో వాళ్ళలోనూ ఉంది అని నువ్వు అనుకున్నంత కాలము నీ సమస్యకి పరిష్కారం దొరకదు. అంటే మరి ఎక్కడుందంటారు సమస్యకి మూలం? అంటే నీ సమస్యకి మూలం నీ మనస్సులో ఉన్నది. అంటే అంటే నీ ఇంట్లో వాళ్ళు నిన్ను హింస పెట్టేస్తున్నారనే కదా. కాబట్టి ఈ పెర్సిక్యూషన్ సైకాలజీ అంటారు. ఇంట్లో వాళ్ళు నన్ను పెర్సిక్యూట్ చేసేస్తున్నారు, ఇట్ ఈజ్ అది ఒక గ్రూవ్. ఆ మైండ్ అలా పడిపోతుంది. పడిపోయి ఇంట్లో వాళ్ళు 1% వాళ్ళు హింస, ఏదో కొద్దో గొప్ప హింస ఎలాగో పెడతారు. సో వాళ్ళు 1% హింస పెడుతుంటే వీడు 100% హింస పెడుతున్నారని దాన్ని అలాగ మ్యాగ్నిఫై చేసుకుంటాడు. అలాగే ఆఫీస్లో కూడా ఏవో కొద్ది చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులు ఉంటాయి. ఆఫీసు ఉద్యోగం ఉన్న తర్వాత వాళ్ళు జీతం ఎందుకు ఇస్తున్నారండి? ఏ ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అంత నల్లేరు మీద బండిలాగా ఉండాలంటే ఆఫీస్ ఎక్కడా ఉండదు. అలాంటి ఆఫీస్ ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. కాబట్టి ఏవో ఆటంకాలు ఉంటాయి. యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ దోస్ డిఫికల్టీస్. జీతం ఇచ్చేది అందు గురించే, కూడికలు తీసివేతల కోసం కాదు జీతం ఇచ్చేది, ఆటంకాలను అధిగమించడం కోసమే జీతం ఇస్తారు. సో అట్లీస్ట్ బల్క్ ఆఫ్ ది శాలరీ దానికోసమే ఇస్తారు. కాబట్టి ఆఫీసు విషయంలో నీకున్న దృష్టికోణంలో తప్పు ఉన్నది. ది వే యూ లుక్ ఎట్ ది ఆఫీస్, ది వే యూ లుక్ ఎట్ ది ఫ్యామిలీ మెంబర్స్, దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ అవుట్లుక్, ఇన్ యువర్ విషన్. దట్ మేక్స్ యూ సాడ్, frustrated. Now you think about it. You take your time. You accept this premise or not. నువ్వు ఈ థీసిస్ నువ్వు యాక్సెప్ట్ చేస్తే దెన్ నేను ఫర్దర్గా నేను సలహా ఇస్తా. నీకు ఈ థీసిస్ యాక్సెప్టబుల్ కాకపోతే ఇంకా నేను దాని గురించి ఆ యాంగిల్లో నేను మాట్లాడు. ఫెయిర్ ఎనఫ్. ఎందుకంటే ఈ థీసిస్ యాక్సెప్ట్ చేయరు. ఆల్ మై ప్రాబ్లం, నా సమస్యల్లో మా అత్తగారేనండి అనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అయితే మా కోడలే మా సమస్య అనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో నా సమస్య నా హృదయంలోనే, నా మనస్సులోనే ఉంది అని దాన్ని అంగీకరించడానికి వాడు చాలా వివేకవంతుడై ఉండాలి.
యోగ శాస్త్రము ఇట్ బిగిన్స్ వేర్ దిస్ రికగ్నిషన్ ఈస్ దేర్. సంసారము చిత్తమునందు గలదు అనే గుర్తింపు దగ్గర పతంజలి యొక్క యోగశాస్త్రం ప్రారంభం. ఆ గుర్తింపే లేదనుకోండి, యోగశాస్త్రం అంటే అది ఆసనాలు వేయడం కాదండి. ఆసనాలు వేయటం అది దట్ ఈజ్ ఎ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ యోగా. గీత క్లాస్ అంటే కాళ్ళు ఇలా కూర్చోవడం, నేల మీద కూర్చోవడం, అదే గీత క్లాస్ అంటే. ఇట్ ఈస్ జస్ట్ ది బిగినింగ్ ఆఫ్ ది గీతా క్లాస్. సో ఆ విధంగా, సో హియర్ యోగా బిగిన్స్ వేర్ సంసారమునకు మూలము చిత్తము. రైట్? అది మీరు అంగీకరిస్తే అక్కడి నుంచి యోగా ఆరంభం. ఇప్పుడు సంసారానికి మూలం చిత్తం అయితే సంసారం ఎలా పోతుంది? చిత్తాన్ని ఆపేస్తే సంసారం పోతుంది. చిత్తవృత్తి నిరోధ. ఇప్పుడు సుర్జీత్ సింగ్ గారు ఒక మాట చెప్పారు. సుర్జీత్ సింగ్ గారు ఒక పెద్ద రాజకీయ నాయకులు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక మాట చెప్పారు, దేశానికి ప్రధానమైన ఆటంకము, దేశాభివృద్ధికి ప్రధానమైన ఆటంకము బీజేపీ వాళ్ళు. కాబట్టి ఇప్పుడు దేశం బాగుపడాలంటే ఏం చేయాలండి? బీజేపీ, స్టాల్ బీజేపీ. అదే దట్ ఈస్ హిస్ థీసిస్. సో యోగా పతంజలి థీసిస్ కూడా ఏమంటే సంసారానికి మూలము చిత్తము. కాబట్టి చిత్తాన్ని కనుక నీవు స్టాల్ చేసేసినట్లయితే దేర్ ఇస్ నో సంసార. యోగశ్చిత్తవృత్తి నిరోధ. దీని మీద వేదాంతులు దీన్ని ఒప్పుకోరు. వేదాంతులు ఏమంటారంటే చిత్తమే లేకుండా చేసేస్తే ఆ విధంగా సంసారాన్ని నివారణ చేస్తానంటే అది అంత పెద్ద అనుకూలమైన పద్ధతి కాదు. అది తలకాయ పోతుంది కాబట్టి తల తీసేయమన్నట్టుంది. ఓ ఐసా నహీ హై, ఇట్స్ నాట్ కరెక్ట్. తలకాయ పోటు కాబట్టి తల తీసేయడం కాదు, తల ఉంచి తలపోటు తగ్గించే ఉపాయం చెప్పాలి. అలాగే మైండ్ యాక్టివ్గా ఉంటూ, యాక్టివ్గా అంటే టూ మచ్ యాక్టివ్గాను సిక్ మైండ్ గురించి కాదు, మళ్ళా డిసిప్లిన్డ్ మైండ్ ఉండదు. సర్టన్ బేసిక్ డిసిప్లిన్ ఈజ్ యాక్సెప్టెడ్. అంచేతనే యోగాన్ని కొంతవరకు మనం స్వీకరిస్తాం. సర్టన్ బేసిక్ డిసిప్లిన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్, వీ యాక్సెప్ట్ ఇట్. అంతేగాని నీవు టోటల్గా చిత్తాన్ని యూ నీడ్ నాట్ కిల్, యూ కెన్ అలౌ ఇట్ టు కంటిన్యూ. ఏం పోనీ చిత్తాన్ని కిల్ చేస్తే నష్టం ఏమిటి? కిల్ చేయడం కష్టం అండి, అదే జరిగి మాట కాదు. అది జరిగి మాట ఏదో చెప్పాలి. ఇట్ బికమ్స్ ఏ టార్చర్. మీరు చిత్తాన్ని స్టన్ చేస్తారు, డల్ చేస్తారు, మళ్ళీ పావు గంట అయ్యేప్పటికి మళ్ళీ వాపసు వచ్చేస్తుంది. మళ్ళీ మీ సంసారం మీకు ఉండనే ఉంది. ఎంతకాలం దాన్ని దూరంగా పెట్టగలుగుతారు? కాబట్టి అది ఉన్నా కూడా సంసారాన్ని తొలగించే ఉపాయము. దట్ ఈస్ వేదాంత. చిత్తం దారిని చిత్తం ఉంటుంది. చిత్తం దారిని ఉండడం అంటే డిసిప్లిన్ వస్తుంది, వాల్యూస్, డిసిప్లిన్, ఇవన్నీ ఇనీషియల్ స్టేజెస్లో ఉంటాయి. ఆత్మస్వరూపం చక్కగా అవగాహన అయిన తర్వాత, వన్స్ యూ గెట్ ఎ గ్లిమ్స్ ఆఫ్ దట్ నాలెడ్జ్, నౌ మైండ్ విల్ బి యాక్టివ్. యాక్టివ్ అంటే మోడరేట్లీ యాక్టివ్, రీజనబుల్లీ యాక్టివ్. ఇన్ ది రైట్ సెన్స్ ఇట్ విల్ బి యాక్టివ్. టు ది రైట్ ఎక్స్టెంట్, ఇన్ ది రైట్ సెన్స్ మైండ్ విల్ బి యాక్టివ్. యట్ దెర్ ఈజ్ నో సంసార. ఎందుకో తెలుసునా అండి? యు ఆర్ ది విట్నెస్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను చాలాసార్లు చెప్పాను అది. కాబట్టి ఈ విధంగా ఆ అసంగత, ఇప్పుడు ఆసక్తి అంటే ఆ మనస్సులో వచ్చేటువంటి కంటెంట్ తోటి కలిసిపోవటం, మమేకం అయిపోవటం, అది సంసారం. మనస్సు దారిని మనస్సు ఉంటుంది. వీడు అసంగంగా హీ గెయిన్స్ ఎ స్పేస్ విత్ రెఫరెన్స్ టు ది మైండ్. అప్పుడు ఆ సంసారం వాడిని అంత పీడించదు. కాబట్టి దిస్ ఈస్ ది గీతా మెథడ్ ఆర్ వేదాంత మెథడ్. సో అత్యంత ఉపరమ, సంసార అత్యంత ఉపరమ. పతంజలి సంసార ఉపరమం కోసం బయలుదేరిన వాడే. ఈ కర్మవాదులు సంసారోపరమే. కానీ గీతా మెథడ్, వేదాంత మెథడ్ ఆఫ్ సంసారోపరమ ఈజ్ లైక్ దిస్. ఇగో ఇది గీత యొక్క అంతిమ ప్రయోజనము. ఎప్పుడు కూడా ప్రయోజనాలు చాలా తాత్కాలికంగానూ ఉంటాయి, అంతిమంగానూ ఉంటాయి. సో ఇమీడియట్ రిజల్ట్ ఉంటుంది, ఇమీడియట్ గోల్ ఉంటుంది. ఇప్పుడు కంపెనీ విషన్ ఉంటుంది, షార్ట్ రేంజ్ గోల్ ఉంటుంది, లాంగ్ రేంజ్ గోల్ ఉంటుంది. కంపెనీ ప్లానింగ్ కూడా అలాగే ఉంటుంది. మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. షార్ట్ రేంజ్ ఉంటుంది, లాంగ్ రేంజ్ ఉంటుంది. ఇప్పుడు సేవింగ్ చేశారనుకోండి, లాంగ్ రేంజ్ సేవింగ్ చేస్తారు, ఏదో పిఎఫ్ అంటారు. ప్రావిడెంట్ ఫండ్ అంటే మీరు రిటైర్ అయ్యాక వస్తుంది. లాంగ్ రేంజ్ సేవింగ్ అది. షార్ట్ రేంజ్ సేవింగ్ కూడా ఏదో కొద్దిగా గొప్ప చేసుకుంటారు. ఏడాది కోసమో 2 ఏళ్ల కోసమో సేవింగ్ చేస్తారు.
నెల కోసం చేస్తారు, 10 రోజుల కోసం చేస్తారు, ఎప్పటికప్పటికి అలా చేస్తారు. సో అలాగే సంసారం విషయంలో కూడా పరమ ప్రయోజనము సంసార ఉపరమం. ఇది గీత యొక్క పరమ ప్రయోజనం. అయితే ఈ సంసార ఉపరమము అనే పరమ ప్రయోజనం ఎలా సిద్ధిస్తుంది దాన్ని అడుగుతున్నారు. తచ్చ సర్వకర్మ సన్యాసపూర్వకాత్ ఆత్మజ్ఞాననిష్టారూపాత్ ధర్మాద్భవతి. ఇప్పుడు ఈ సంసార నివృత్తి అనే పరమ ప్రయోజనము అంటే ఏమిటనమాట? అర్జునుడు బాణాలు వేయడం, బాణాలు పడడం, రక్తం, శాంతి, ఇలాంటి టాపికల్ ఇష్యూస్ అన్నింటినీ అధిగమించి మనం పైకి వెళ్తున్నామని అభిప్రాయం. అవి ఉంటాయి, అక్కడే ప్రారంభమవుతుంది మీమాంస, ఆరంభం అక్కడే. కానీ బై ది టైమ్ యూ ఎంటర్ ఇన్ టు ది ఎనాలసిస్ యు రైజ్ అబౌవ్ ద టాపికల్ ఇష్యూస్. అది మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ గీతలో కొంతమంది గీత అంటే కృష్ణుడు అర్జునుడు యుద్ధం చేయమన్నాడు, అర్జునుడు యుద్ధం చేయన, ఎంతసేపు ఇంకా అదే అలాగే ఉండదు. ఇట్ ఈజ్ ఎ వెరీ టాపికల్ థింగ్. ఇట్ ఈస్ శ్రీకృష్ణుడు గీతని బోధించినటువంటి ఆ కాంటెక్స్ట్ అలా ఉంది కాబట్టి ఆ మాటలు ఏవో అంటున్నాం. అది దట్ ఈజ్ ఓవర్ అండ్ డన్ విత్, ఓవర్. యూ హ్యావ్ టు రైజ్ అబౌవ్ ఆల్ దట్ టాపికల్ థింగ్ అండ్ ట్రై టు గో టు ఏ హయ్యర్ లెవెల్. సో ఇప్పుడు ఆ లెవెల్లో మాట్లాడుతున్నారు ఇక్కడ. సంసారోపరమము అంటే మోక్షము, జీవన్ముక్తి. మోక్షం అంటే బతికుండగా మోక్షం గురించే మాట్లాడుతున్నాం. సో ఈ సంసార నివృత్తి అనేది ఎలా కలుగుతుంది? ధర్మాద్భవతి, ధర్మము వలన కలుగుతుంది. ఏమి ధర్మము? ఎందుకంటే ఈ ధర్మంలో 2 అంశాలు ఉన్నాయి. చూడండి, మనిషి అంటే హీఈస్ 2 థింగ్స్. ఎలాగా? ఇప్పుడు మనిషి అంటే ఇప్పుడు 70 కేజీలు 80 కేజీలు బరువు ఉన్నాడు, మంచిదే. కానీ షియర్ ఫిజికల్ మాస్ని మనిషి అంటారు కదండి. కేవలము మాంసము మధ్య కాదు కదా మనిషి అంటే. ఈ మాంసము మధ్య రక్తము ఇవన్నీ అవసరమే. దే ప్రొవైడ్ ది సబ్స్ట్రాటమ్. ఫర్ వాట్? ఈ దేనికి సబ్స్ట్రాటమ్ ప్రొవైడ్ చేస్తుంది? ఫర్ 2 థింగ్స్. ఏమిటది? కర్మ, జ్ఞానము. అంతే కదండి. కాబట్టి మనిషి అంటే ఏమిటి? కర్మ, జ్ఞానం. కర్మని ఎలాగా కర్మని ఎలా చేస్తాడు వీడు? కర్మేంద్రియాలతో చేస్తాడు. జ్ఞానాన్ని ఎలా పొందుతాడు? జ్ఞానేంద్రియాలతో పొందుతాడు. కర్మేంద్రియాలు ఎక్కడున్నాయి? బాడీ మీద ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు ఎక్కడున్నాయి? బాడీ మీద ఉన్నాయి. సో ఆ విధంగా బాడీ ప్రొవైడ్స్ ద మీడియం, ద సబ్స్ట్రాటమ్. అంతేగాని కేవలము షియర్ వెయిట్ ఆఫ్ ది బాడీ మనిషి కాదు. ఈవెన్ ఏ వెయిట్ లిఫ్టింగ్ పర్సన్ కూడా షియర్ వెయిట్ ఆఫ్ ది బాడీ, బాడీ బిల్డర్కి కూడా షియర్ ఫిజికల్ వెయిట్ని బాడీ బిల్డర్ అనరు. ఈ బాడీని బిల్డ్ చేయాలనేటువంటి ఆ సంకల్ప శక్తి, దానికోసం కృషి చేసినటువంటి ఆ ప్రాణశక్తి, అంటే ఆ కర్మ, ఆ జ్ఞానము 2 కలిస్తే మనిషి అవుతాడు. చాలా మౌలికమైన అవగాహన ఉండాలి. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే, మా భక్తి మాట ఏమిటి చేసేమంటారు. ఉండవో ఈ భక్తి గురించి నువ్వేం చింత చేయ, ఎక్కడికి పోదు భక్తి. భక్తి భక్తి అంటే భక్తి కూడా కర్మలో ఇంక్లూడ్ అవుతుంది. భక్తి అంటే ఏం చేస్తాం? భజన చేస్తాం, అది కర్మే కదా. భజనం అంటే కర్మే కదండి. మనం మనస్సులో ధ్యానం చేస్తాం, అది కర్మే, మానసిక కర్మ. సో మనిషి అంటే 2, కర్మ, జ్ఞానం. అసలు దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ 2 వదిలిపెట్టి మీరు ఏదేదో మాట్లాడారనుకోండి, అది సందర్భం లేకుండా ఉంటుంది. కాబట్టి కర్మ, జ్ఞానం. మీకున్న ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఏవి ఇంద్రియాలు ఉన్నాయో నాకు చెప్పండి. చేతులు, కాళ్ళు, మాట్లాడే ఇంద్రియాలు ఉన్నాయా? ఇవి కర్మని చేసే ఇంద్రియాలు. కన్ను, ముక్కు, చెవి ఉన్నాయా? ఇవి జ్ఞానాన్ని సంపాదించే ఇంద్రియాలు. మీకు భక్తి కంటూ సెపరేట్ ఇంద్రియాలు ఏమైనా ఉన్నాయా? ఈ కర్మకి సంబంధించిన ఇంద్రియాలే, ఈ జ్ఞానానికి సంబంధించిన ఇంద్రియాలు ఇవే ఉంటాయి. మీరు భక్తి అన్నా అవే, ఇంకోటన్నా 1,00,000 పేర్లు పెడతారు. ఎవడు ఏ పేరు పెట్టినా ఈ 2 అంతర్గతం అయిపోతుంది. ఇప్పుడు ధర్మం అనేది అయితే కర్మరూపంగా ఉండాలి, లేకపోతే జ్ఞానరూపంగా ఉండాలి. రైట్? ఎందుకంటే మనిషి కర్మజ్ఞానం కదా. నిజానికి ధర్మం 2 రూపాలుగాను ఉంది. ద్వివిధో ధర్మ. కర్మకి సంబంధించిన ధర్మం, జ్ఞానానికి సంబంధించిన ధర్మం.
అయితే మోక్షాన్ని ఇచ్చేది ఏది? ఏదేమిటి? రెండూ ఇస్తాయి మోక్షం, రెండూ అవసరం మోక్షానికి. ఎందుకని? మనిషి అంటే రెండు కదండి, కర్మాజ్ఞానం కలిస్తే మనిషి అయినప్పుడు ఆ రెండు ఇంటి యొక్క పాత్ర ఉంటుంది మోక్షంలో. ఓకే, అయితే విచ్ ఈజ్ మోర్ ఇంట్రెన్సిక్ అండ్ విచ్ ఈజ్ ఎక్స్టర్నల్, బహిరంగమో అంతరంగమో అని అంటారు. సో అంటే ఇది కూడా వివాదాలకి తర్క వితర్కాలకి దాంట్లో పడనక్కర్లేదు. చాలామంది ఏం చేస్తారంటే చాలా మౌలికమైన అంశాలని వివాదాల్లో పారేస్తారు, తర్క వితర్కాల్లో పారేస్తారు. ఐ ఫీల్ ఇట్ ఈజ్ ఆల్ అన్నెసెసరీ. చక్కగా సింపుల్ మైండ్ తోటి పరిశీలిస్తే తెలిసిపో. తర్క వితర్కాల్లో పడిపోయామంటే కర్మ గొప్పదా, భక్తి జ్ఞానము గొప్పదా, కర్మ గొప్పదా, భక్తి గొప్పదా, దీంట్లో గొప్ప ఏమిటి? మీరు నాకు చెప్పండి, ముక్కు గొప్పదా, చెవి గొప్పదా? ఆ ప్రశ్నే తప్పు. అసలు రెండు ఒకే జాతికి చెందితేనే గొప్ప తక్కువ అనేది. ముక్కు గొప్పదే, చెవి గొప్పదే. ఇప్పుడు గంధాన్ని ఆఘ్రాణించాలనుకోండి, ముక్కు దిబ్బడ వేస్తే ఇంక చెవి చేస్తుంది ఆ పని. కాబట్టి అలాగంటే ప్రశ్నే తప్పు. అసలు ఆ రకమైన వాదాలే తప్పు. మనిషి జీవితంలో కర్మ జ్ఞానము రెండు ఉన్నాయి. కాబట్టి మనం ధర్మం చేస్తే అది కర్మకి సంబంధించిందేనా అవ్వాలి, జ్ఞానానికి సంబంధించిందేనా అవ్వాలి. అయితే దీంట్లో ఏది బహిరంగము, ఏది అంతరంగము అంటే చూడండి, కర్మ బహిరంగము, జ్ఞానము అంతరంగము. ఇప్పుడు జీతాలు ఇచ్చేప్పుడు కూడా ఇప్పుడు ఒకడు కూలి పని చేస్తాడు, పొద్దున్న నుంచి కూలి పని చేస్తాడంటే దాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాను మీరు అనుకోద్దు. అలా తక్కువ చేయటం నాకు అసలు అలవాటే లేదు. పొద్దున్న 8కి మొదలుపెట్టి సాయంకాలం 6 గంటల దాకా కూలి పని చేస్తాడు. ఇంకొకడు ఎంతమంది కూలీలు ఎక్కడ ఎలాంటి పని చేయాలో కాగితం మీద ప్లాన్ వేస్తాడు. దీంట్లో జీతం ఎవరికి ఎక్కువ ఇస్తారు, తక్కువ ఇస్తారు? మీకు లోకస్ భావాన్ని బట్టి ఈ కాగితం మీద ప్లాన్ వేసేవాడికి, మేనేజర్కి, వీడు కూర్చుని ఉంటాడు ఎయిర్ కండిషన్ రూమ్లో. చుట్టూ అందరూ కూలి పని చేస్తూ ఉంటారు, 1000 మంది కూలి పని చేస్తూ ఉంటారు. వీడు ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుని ఉంటాడు. అక్కడి నుంచి బయటికి రాడు కూడా, ఫోనే చేస్తాడు. పొద్దున్నే ప్లాన్లే ఇస్తాడు, అక్కడే కూర్చుని ఉంటాడు. చెమట కూడా పట్టదు, బట్ట కూడా నలగదు. వీళ్ళేమో దుమ్ము ధూళిలో పడి వీళ్ళేమో పని చేస్తారు. సో ఇద్దరూ మనుష్యులే, కానీ వాడు చేసే పని జ్ఞానానికి సంబంధించిన పని, వీళ్ళు చేసే పని కర్మకి సంబంధించిన పని. సో ఆ కంపెనీస్ విషన్లో రెండూ అవసరం, ఈ జ్ఞానము కావాలి, ఆ కర్మ కావాలి. కానీ ఆ జ్ఞానము ఈజ్ మోర్ ఇంట్రెన్సిక్, కర్మ మోర్ ఎక్స్టర్నల్. బోత్ ఆర్ ఇంపార్టెంట్, బట్ విచ్ ఈజ్ అంతరంగ అంటే జ్ఞానము అంతరంగము, కాబట్టి దానికి జీతం ఎక్కువ ఇస్తారు. కర్మ బహిరంగము, దానికి జీతం తక్కువ ఇస్తారు. ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ ప్లాన్ చేసి ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ చెయ్యి అని చెప్పడానికి 15 గంట పడుతుంది. ఆ ఎక్స్పెరిమెంట్ చేయటానికి 8 గంటలు పడుతుంది. ఈ 15 గంటలో ప్లాన్ చేసిన వాడికి సంవత్సరం నెలకి 30,000 జీతం ఇస్తే, ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన వాడికి నెలకి 5,000 జీతం ఇస్తాం. కాబట్టి జ్ఞానము అంతరంగం, మన జీవితంలో కూడా అంతే. కాబట్టి మనకి మోక్షము, సంసార ఉపరమం కలగాలి అంటే అది జ్ఞానం లెవెల్లోనే కలగాలి, ఎందుకంటే అది అంతరంగం గనక. కాబట్టి ధర్మము కూడా అంతరంగ ధర్మము, బహిరంగ ధర్మం. మోక్షానికి తీసుకువెళ్ళేది అంతరంగ ధర్మము, అంటే జ్ఞానరూపమైన ధర్మము. అయితే మరి ఈ కర్మరూపమైన ధర్మం అక్కర్లేదు, ఎందుకు అక్కర్లేదు? కావాలి. అది దేనికి కావాలంటే ఈ జ్ఞానరూపమైన ధర్మానికి సపోర్ట్ ఇవ్వడం కోసం కావాలి. కాబట్టి సో కర్మ అన్నది ఉపాయ రూపంగా ఉండి, సపోర్టింగ్ సిస్టమ్గా ఉండి, జ్ఞానానికి సహకరించి జ్ఞానం కలగటంలో ఎంతో ప్రధానమైన పాత్రని పోషిస్తుంది. అప్పుడు జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వల్ల వీడు మోక్షాన్ని పొందుతాడు. ఇది వ్యవస్థ, వెరీ క్లీన్ వ్యవస్థ. సో అలాగే కాబట్టి ఇప్పుడు సంసారము ఉపరమము కావాలి అంటే అది జ్ఞానము వలన అవుతుంది. ధర్మము ఎటువంటి ధర్మము? జ్ఞానరూపమైన ధర్మము. అదే ఆయన అంటారు, ఆత్మజ్ఞాన నిష్ఠారూపాత్ ధర్మాత్ భవతి. ఆత్మజ్ఞానము, ఆత్మజ్ఞానం అంటే ఏమిటండి? ఆత్మపూర్ణము, ఆత్మయందు ఏ రకమైన లోటుపాట్లు లేవు. అయితే మీరు చెప్పారు, మేము విన్నాం, మాకు జ్ఞానం కలిగిపోయింది.
మరి మాకు మోక్షం వచ్చేసిందా అంటే, చూడు, ఈ జ్ఞానము అది నీ స్వంత జ్ఞానం కావాలి. ఆ జ్ఞానానికి నీకు మధ్యలో గ్యాప్ కానీ ఆబ్స్టకిల్ కానీ ఉండకూడదు. ఇప్పుడు ఒకడు భయపడుతున్నాడు, భయపడిపోతుంటే ఓ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాడు, నాకు చాలా భయంగా ఉందని. ఆయన చెప్పాడు, ఆయన ఈ భయము నువ్వు భ్రమపడ్డావు, ఈ భయానికి హేతువు లేదు అని చెప్పాడు. చెప్తే వీడికి వెంటనే భయం పోతుందా? ఎస్ అన్నో, ఎస్ అన్నో. వాడు కనుక ఆయన చెప్పిన మాటని ఖచ్చితంగా వెంటనే అవగాహన చేసేసుకున్నాడు అనుకోండి, వాడికి ఆ రకమైన అవగాహన కలగటంలో ఏ రకమైన ఆటంకాలు లేకుండా అలా చెప్పగానే వీడికి తెలిసిపోయింది అనుకోండి, ఓస్ నేను పొరపడ్డానండి, దీంట్లో భయపడాల్సిన కారణమే లేదు అని హీ బికమ్స్ ఎట్ వన్స్ కంఫర్టబుల్. ఎట్ వన్స్ హీ బికమ్స్ కంఫర్టబుల్. అంతేనండి. సపోజ్ వాడు ఆయన చెప్పిన మాట తెలుస్తూనే ఉంటుంది, అయినా తెలుసుకోలేకపోతూనే ఉంటాడు. అయినా దానికి ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలు ఎలా ఉంటాయంటే రెండు రకాలుగా ఉంటాయి. సంశయము, విపర్యయము అని రెండు రకాలుగా. ఇప్పుడు ఒక నా దగ్గరికి వచ్చాడు, ఏమండి నాకు పిశాచం పట్టుకుంది నాకు అని అన్నాడు. చెప్తే నేను అన్నాను, చూడబోయి వెర్రిమొహం, పిశాచం పట్టుకోవడం ఏమిటి, నీకు ఎలా తెలుసు పిశాచం పట్టుకున్నట్టు? ఊరికే కర్ణాకర్ణిగా ఎక్కడో విని పట్టుకొచ్చావు సమాచారం, పిశాచంగా అదేం కాదు, నువ్వు భ్రమపడ్డావమ్మా, నువ్వు ఆ భ్రమలోంచి బయటకు వచ్చేసేయి, నీకు ఏ లోటు లేదు అని నేను ఏదో దానికి సంబంధించిందంతా చెప్పాను. చెప్తే నేను చెప్పిన దాంట్లో ఇతనికి సంశయం. ఏమిటి సంశయం? పిశాచం లేదంటాడు ఈటీనా, నేను ఎక్కడెక్కడో చాలామంది పిశాచం ఉందని చెప్తున్నారు, పిశాచం పోవడానికేమో ఉపాయాలు చేస్తున్నారు, భూత వైద్యాలు చేస్తున్నారు, మంత్రాలు చెప్తున్నారు, తంత్రాలు చెప్తున్నారు, పూజలు చేస్తున్నారు, పునస్కారాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద పండితులు కూడా అలాగే చేస్తున్నట్టు కనపడుతోంది. భాగవతం పుస్తకంలో కూడా భూత ప్రేత పిశాచ డాకిని అని ఉంది. ఈయన ఇలాగా కొట్టిపారేసినట్టుగా చెప్పాడే. బట్ అట్ ది సేమ్ టైమ్ ఈయన ఏదో కొంచెం లాజికల్గా మాట్లాడుతున్నాడు. ఇదంతా సంశయం. ఈ సంశయం ఉన్నంతసేపు, సంశయం అంటే ఉభయకోటి అవగాహి సంశయ అని డెఫినేషను. అంటే ఈ పెండులం, పిశాచం ఉందంటారా లేదంటారా, ఉందంటారా లేదంటారా, ఇది సంశయం. ఈ సంశయంలో వీడు పడి కొట్టుకుంటూ ఉంటాడు. ఈ సంశయంలో ఉన్నంతకాలం ఈ జ్ఞానం వాడికి అందుబాటులోకి రాదు. ఉంటుంది జ్ఞానం, కానీ అందుబాటులోకి రాదు. ఈ సంశయం వాడికి పోవాలి. అబ్బే పిశాచం లేదేం లేదండి, నేను పొరపడ్డానండి అనే లెవెల్కి వాడు రావాలి. నెంబర్ 1, అదొక ఆటంకం. రెండోది ఏమిటో తెలుసిన? రెండో దాని పేరు విపర్యయము. దీనికంటే డేంజర్ అది. బై హ్యాబిట్ వీడికి ఇంటికి వెళ్ళేదాకా ధైర్యంగా ఉంటాడు, ఒంటరిగా ఉంటాడు, మళ్ళీ తలుపేసుకోగానే ఆయన పిశాచం లేదని చెప్పాడు కానీ ఉండే ఉంటుంది అని ఆపోజిట్ విపర్యయం. ది హ్యాబిట్ ఆఫ్ అబైడింగ్ ఇన్ ది ఆపోజిట్. ఆపోజిట్లో అబైడ్ అవుతారు. అబైడ్ అంటే ఆ భావంలో నిలిచిపోతారు. అది విపర్యయము. ఇగో ఈ రెండు ఆటంకాలు ఉంటాయి. ఈ రెండు, సంశయము విపర్యయము. సో అంటే సంశయము అంటే డౌట్, విపర్యయము అంటే ది ఆపోజిట్ ఓరియంటేషన్. ఈ రెండు ఉండగా వీడికి జ్ఞానము స్వంతం కాదు. సో సంశయ విపర్యయ రహితమైన జ్ఞానానికే నిష్ఠ అని పేరు. అట్టి జ్ఞానమే మీకు పూర్తి ఉపకారాన్ని చేస్తుంది. మామూలు వినికిడి జ్ఞానం కూడా కొద్ది గొప్ప ఉపకారం చేస్తుంది. జ్ఞానం ఎప్పుడూ వృథా కాదు, శ్రవణం ఎప్పుడూ వృథా కాదు. కొద్ది గొప్ప మీకు అసలు ఒక విషన్ ఇస్తుంది, ఇలాంటి దారి ఒకటి ఉందనేటువంటి సమాచారాన్ని చెప్తుంది. సో మనస్సు మీద ఒక ముద్ర పడుతుంది, చాలా మంచి సంస్కారం వస్తుంది, అన్నీ ఉన్నాయి. కానీ యథార్థమైన జ్ఞానము, పూర్ణ ప్రయోజనాన్ని ఇచ్చే జ్ఞానము అంటే సంశయ విపర్యయ రహితమైన జ్ఞానమే. దానికే నిష్ఠ అని పేరు. సో ఆత్మజ్ఞాన నిష్ఠ, ఆ రకమైన ధర్మము, దీనికే ఆత్మధర్మము అని కూడా అంటారు. చాలా పొడుగుని మీరు సంగ్రహం చేసి ఆత్మజ్ఞాన నిష్ఠారూపధర్మము, మధ్యమ పదలోపసమాసం చేయండి, జ్ఞాననిష్టారూప ఎత్తేసేయండి, ఆత్మధర్మ అని. సో అటువంటి ధర్మము వలన ఈ సంసారము పూర్తిగా తొలగిపోతుంది. అయితే ఈ ఆత్మజ్ఞాన నిష్ఠ ఎలా కలుగుతుందండి వీడికి అంటే సర్వకర్మ సన్యాస పూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠారూప. చూడండి, ఒక్క పదం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంత కృషి పట్టాల్సి ఉంటుంది.
నాకు ప్రోగ్రెస్ చేయాలని ఉంటుంది, ఈ పేజీ అవగొట్టేయాలని ఉంటుంది, కానీ ఇవి ల్యాండ్ మైన్స్ లాంటి పదాలు. ల్యాండ్ మైన్స్ అంటే తెలుసు కదా, ఆ ల్యాండ్ మైన్ దాటుకు వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా దాటాలి. పొరపాటుగా దాటారంటే ప్రమాదం. అలాగే ఈ పదాలు కూడా అలాంటివే, చాలా జాగ్రత్తగా దాన్ని వర్కౌట్ చేసి హ్యాండిల్ చేసి ముందుకు వెళ్ళాలి. సో సర్వకర్మ సన్యాస పూర్వకాదు. ఈ ఆత్మజ్ఞాననిష్ట మాకు ఎలా కలుగుతుంది అంటే, చూడండి, 10వ తరగతి ఇంటర్మీడియట్లో సీట్ ఎప్పుడు ఇస్తారు? 10వ తరగతి పాస్ అయితే ఇస్తారు. సో ఇంటర్మీడియట్లో సీట్ లభించాలంటే 10వ తరగతి పాస్ అవ్వటం దానికి పూర్వమునందు ఉండాలి. అలాగే ఇక్కడ కూడా ఆత్మజ్ఞాననిష్ట మాకు కావాలి అంటే దానికి పూర్వమునందు తప్పనిసరిగా ఉండదగ్గ కండిషన్ ఏమిటంటే సర్వకర్మ సన్యాసం. అంటే సర్వకర్మలను విడిచిపెట్టుట. సన్యాసము అంటే విడిచిపెట్టడం అని కాదు అసలు. ఊరికే అలా అనువాదం చేసి చెప్తాము. అంటే ఇన్ ఎఫెక్ట్ ఆ మీనింగ్ వస్తుంది, అందుకోసం అలా చెప్తాము. ఖచ్చితమైన వర్డ్ని చూసినట్లయితే సమ్యక్ న్యాస. సన్యాస, న్యాస అంటే ఉంచుట. ఎక్కడ ఉంచాల్సిన దాన్ని అక్కడ ఉంచుట, దాని పేరు సన్యాసం. ఒకప్పుడు ఏమవుతుంది, తనది కానిది తన నెత్తి మీదకి ఎత్తుకుంటాడు వీడు. అప్పుడు వాడు సన్యాసం చేసాడు అనుకోండి, అంటే అది ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టేశాడు అనుకోండి, ఇట్ అమౌంట్స్ టు లీవింగ్ ఇట్. అది విడిచిపెట్టడం అనే ఇట్ అమౌంట్స్ టు దాట్. ఇప్పుడు ఎలాగంటే వాడి పర్సు కాదు అది, ఆ పర్సు వాడి జేబులో పెట్టుకున్నాడు. అరే ఆ పర్సు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే అని అన్నారు అనుకోండి. గూట్లో ఉండాల్సిన పర్సు అది జేబులో పెట్టాడు, అది ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేయి అంటే అప్పుడు ఏం చేస్తాడు వీడు, దాన్ని ఆ పర్సుని అక్కడ పెట్టేస్తాడు. పెట్టేసి వీడు అనుకుంటాడు నా పర్సుని విడిచిపెట్టేస్తున్నాను అని వీడు అనుకుంటాడు. అవతల వాడు అంటాడు వీడు సన్యాసం ఎక్కడ ఉంచాల్సిందాన్ని అక్కడ ఉంచుతున్నాడు అని వాడు అంటాడు. కాబట్టి ఇన్ ఎఫెక్ట్ ఇట్ కమ్స్ టు దాట్. సో కర్మని పూర్తిగా విడిచిపెట్టాలి. ఏమంటే మీరు ఇప్పుడే చెప్పారు కదా, మనిషి అంటే 2, కర్మ జ్ఞానం. మళ్ళీ ఇప్పుడేమో కర్మని పూర్తిగా విడిచిపెట్టాలంటారు. ఎలా విడిచిపెడతారు అంటే, కర్మని విడిచిపెట్టడము అంటే, కర్మ సన్యాసము అంటే, దట్ ఈస్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్, హైలీ టెక్నికల్, వెరీ సిగ్నిఫికెంట్, పొటెంట్ వర్డ్. కర్మని విడిచిపెట్టడం. కర్మని విడిచిపెట్టడం అంటే చేతిలో ఏదో పని చేస్తున్నది అది కింద పారేయడం, అది కాదు కర్మని విడిచిపెట్టడం. ఎందుకంటే ఇప్పుడు వంట వండుతున్నాను, కర్మని విడిచిపెట్టమంటే ఈ వంట వండుతున్న గిన్నెలు తప్పేళాలు అక్కడ పారేస్తే లేచక్క వస్తాను, అది కర్మే అవుతుంది. చూసారా, అది కర్మే అవుతుందండి. విడిచిపెట్టడం కర్మ కాదు, విడిచిపెట్టడం కూడా కర్మే. మరి ఏమిటి కర్మని విడిచిపెట్టడం అంటే, ఇంకో కర్మని చేస్తే అది కర్మను విడిచిపెట్టడం ఎలా అవుతుంది? చేస్తున్న కర్మను మానేసి ఇంకో కర్మ చేస్తాడు, కర్మను విడిచిపెట్టడం ఎలా అవుతుంది? ఇప్పుడు ఏదో గృహస్థాశ్రమ సంబంధించి కర్మలు చేస్తూ ఉంటాడు, ఏదో సన్యాసం శోభనాధ్యాస అంటారు, అంటే ఏదో రొమాంటిక్ ఫీలింగ్. ఈ సన్యాసం అనేది ఏదో అత్యద్భుతమైంది, దాంట్లోకి వెళ్ళిపోతే వెంటనే ఆ మోక్షం వల్ల మన కోసం ఉంటుందని ఏదో సమ్ ఫీలింగ్ వస్తుంది. వదిలిపెట్టి వీడు ఏం చేస్తాడు, దీన్ని వదిలిపెట్టేస్తాడు, గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపోయి హృషికేశ్ వెళ్ళి అక్కడ అగరబత్తి ఫ్యాక్టరీ పెట్టి నడుపుతూ ఉంటాడు. హిమాలయన్ అగరబత్తి. ఏమండి, దేవునికి నీకు అనుసంధానము, హిమాలయన్ అగరబత్తి. మ్యానుఫ్యాక్చరింగ్ ఏమిటంటే సమ్ ఆశ్రమం, హెడ్ ఆఫ్ ది ఆశ్రమం సమ్ ఆనంద స్వామి. నువ్వు కర్మను విడిచిపెట్టినట్టు ఏమైంది? అంతకుముందు చేసి కర్మను విడిచిపెట్టి మరో కర్మం చేస్తున్నట్టు అయింది, కానీ మొత్తానికి కర్మం చేస్తున్నట్టే అయింది, కానీ విడిచిపెట్టినట్టు ఏమైంది? నేను ఇల్లు విడిచిపెట్టాను అంటాడు. ఇల్లు విడిచిపెట్టానని ఈ ఇల్లు విడిచిపెట్టేసి మామూలుగా 2 గదులు ఉన్న 2 బెడ్రూమ్ ఇల్లు వదిలిపెట్టి 20 బెడ్రూమ్ ఆశ్రమం కడతాడు, బిగ్ ఆశ్రమం. ఏమిటి విడిచిపెట్టినట్టు? వాట్ ఈస్ దట్ హీ లెఫ్ట్? వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇట్ ఈస్. వాట్ యు మీన్ బై కర్మ సన్యాస? ఐ టెల్ యు హౌ. ఈ పజిల్ విప్పేసి పాఠం ముగిస్తాను. సో కర్మ సన్యాసం అంటే కర్మలో 2 అంశాలు ఉంటాయి. ఒకటి కర్తృత్వము,
రెండు భోక్తృత్వము. దట్ ఈజ్ వాట్ కర్మ ఈజ్. కర్మ కన్సిస్ట్ ఆఫ్ టూ థింగ్స్. వన్ ఈజ్ ద సెన్స్ ఆఫ్ డూయర్షిప్, ది సెకండ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ది యాక్షన్. సో సెన్స్ ఆఫ్ డూయర్షిప్ని విడిచిపెట్టడం కూడా కాదు, నిజానికి ఉంచాల్సిన చోట ఉంచడం సన్యాసం. సెన్స్ ఆఫ్ డూయర్షిప్ని ఈశ్వరుని యందు ఉంచుట, సెన్స్ ది రిజల్ట్ని ఈశ్వరుని యందు ఉంచుట. కర్మని చేసేస్తాడు వీడు, గమనించారండి, చేయడం మానేడు, కర్మని చేసేస్తాడు. కర్మ అయిపోతూ ఉంటుంది. సెన్స్ ఆఫ్ డూయర్షిప్ని ఈశ్వరుడికి సమర్పించేస్తాడు, కర్మ ఫలాన్ని ఈశ్వరుడికి సమర్పించేస్తాడు. దట్ ఈజ్ కర్మ సన్యాస. చూసారా, కర్మని మానేయకుండగా, నేను విడిచిపెట్టడం అనే మాట విడిచిపెట్టేసి ఇంకో మాట మాట్లాడుతున్నాను. కర్మని మానేయకుండగా కర్మని సన్యాసం చేస్తాడు. అలాగంటే సన్యాసమే పాసిబుల్, ఇంకో రకం సన్యాసం కుదరదు. కాబట్టి సో వీ విల్ డిస్కస్ ఇట్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ హరి ఓం.